with respect to message signal. That is nothing but ఏమవుతుంది మనకి amplitude modulation అవుతుంది. So what is amplitude modulation? Here the amplitude of the carrier is varied with respect to the message signal. సో మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ తో పాటు క్యారియర్ యాంప్లిట్యూడ్ కూడా వ్యారీ అవుతూ ఉంటే దాన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాము. So in amplitude modulation, we have different types. So depending on the output, so manaki DSB-FC, so double sideband full carrier system. So DSB-FC anna conventional AM anna rendu same. Means in the modulated output, we have carrier frequency. Along with the carrier frequency, we have two sidebands. And rendu sidebands untayi carrier to paatu. Okay, so that is called DSB-FC. సో మరి డిఎస్బిఎఫ్సిని జనరేట్ చేయాలి అంటే జనరేటింగ్ మెథడ్స్ ఏంటి, సో అలానే డిటెక్ట్ చేయాలి అంటే డిటెక్టింగ్ మెథడ్స్ ఏంటి. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఏఎం వేవ్. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఏఎం వేవ్? సో ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సో వాట్ ఈస్ ఎస్ ఆఫ్ టీ హియర్? ఏసీ ఇంటూ so AC into 1 plus KA M of T cos 2 pi FCT. So this is the standard expression for the AM wave. Okay, so what is KA here? Cos 2 pi FCT. So what is KA here? Amplitude sensitivity. And also we can write this equation or expression in terms of modulation index. So it is also called the depth of modulation. So 1 plus mu. So here Ka is nothing but 1 by AC. And here we are writing M of T is equal to AM cos 2 pi FMT. So AM by AC is nothing but mu అవుతుంది. So ఇక్కడ ఏముంటుంది మనకి cos 2 pi FMT and within the brackets cos 2 pi FMT. ఆ తర్వాత మనకి cos 2 pi FCT ఉంటుంది. ఓకే, సో ఇది మనకి కన్వెన్షనల్ AM వేవ్ యొక్క స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. So here we are assuming the modulating signal or message signal contains a fixed frequency or single frequency component that is called FM. So మనం దానికి గనక ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ని డ్రా చేస్తే దట్ ఈస్ కాల్డ్ సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సింగిల్ టోన్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం తీసుకున్న మాడ్యులేటింగ్ సిగ్నల్ అనేది ఒకటే ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ కనుక ఉంటే దాన్ని సింగిల్ టోన్ ఏఎం మాడ్యులేషన్ అంటాము. అలా కాకుండా ఇట్ కంటైన్స్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ లైక్ FM1, FM2, FM3 అండ్ సో ఆన్. అంటే మెసేజ్ లో మాడ్యులేటింగ్ సిగ్నల్ లో కనుక నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటే సో దాన్ని మనము మల్టీ టోన్ ఏఎం మాడ్యులేషన్ అంటాము. ఓకే, సో సింగిల్ టోన్ ఏఎం మాడ్యులేషన్ లో మనం కనుక ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ డ్రా చేస్తే ఇఫ్ యూ డ్రా ద సింగిల్ సైడెడ్ స్పెక్ట్రమ్, సో వాట్ ఈస్ ద సెంటర్ ఫ్రీక్వెన్సీ హియర్? ఎఫ్సి. వాట్ ఈస్ ద సెంటర్ ఫ్రీక్వెన్సీ? ఎఫ్సి. అంటే మనకు వచ్చిన మాడ్యులేటెడ్ అవుట్పుట్ లో క్యారియర్ కాంపోనెంట్ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ క్యారియర్ కాంపోనెంట్ వీ హ్యావ్ టూ సైడ్ బ్యాండ్స్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అండ్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. సో ఇది వన్ సైడెడ్ స్పెక్ట్రమ్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అండ్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. ఇక్కడ చూడండి మనకి వచ్చిన మాడ్యులేటెడ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ మాడ్యులేటెడ్ అవుట్పుట్ లో మనకి ఏముంటున్నాయి? 3 క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ మనకి ఏముంటాయి? 2 సైడ్ బ్యాండ్స్ ఉంటున్నాయి. ఆ 2 సైడ్ బ్యాండ్స్ ఏంటి మనకి? అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోయర్ సైడ్ బ్యాండ్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అండ్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. వాట్ ఈస్ ద బ్యాండ్ విత్ హియర్? 2FM. What is the bandwidth here? 2FM. So this is a single tone amplitude modulation oka frequency spectrum. Okay, and also what are the power components? So power components ante manaki output lo carrier undi kabatti we have the carrier power PC, and output lo manaki rendu side bands unnayi, upper side band and lower side band. So if you calculate the power components in 2 side bands,
సో అప్పర్ సైడ్ బ్యాండ్, లోయర్ సైడ్ బ్యాండ్‌లో గనక ఉన్న 2 పవర్ కాంపోనెంట్స్‌ని మీరు కాలిక్యులేట్ చేసి దాన్ని మనం టోటల్ క్యారియర్ పవర్‌కి గనక యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద టోటల్ పవర్ ఇన్ ఏఎం. Total power of amplitude modulated wave you will get. Okay, so మనం ఇక్కడ గనక derive చేస్తే what we have the expression total power is equal to Pc into 1 plus mu square by 2. 1 plus mu square by 2 you will get. Okay, సో ఇక్కడ మ్యూ అంటే ఏమంటున్నాం మనము మాడ్యులేషన్ ఇండెక్స్ ఆర్ డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ అంటున్నాము. సో డిపెండింగ్ ఆన్ దిస్ వి విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మనకి డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ మీద డిపెండ్ అయ్యి మనం 3 టైప్స్ గా కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి అండర్ మాడ్యులేషన్ అండ్ 100% మాడ్యులేషన్ అండ్ ఓవర్ మాడ్యులేషన్. సో ఇఫ్ ద అవుట్పుట్ ఈజ్ అండర్ మాడ్యులేటెడ్ అవుట్పుట్, సో ఇది వచ్చేసరికి డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేస్తున్నాను ఈ 0 రిఫరెన్స్ లైన్ ని. సో దిస్ ఈస్ ద అండర్ మాడ్యులేటెడ్ ఏఎం వేవ్. సో ఇక్కడ ఏముంటుంది మనకి క్యారియర్ ఉంటుంది. సో ఈ క్యారియర్ యొక్క యాంప్లిట్యూడే కదా మనకి వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ యాంప్లిట్యూడ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే 100% మాడ్యులేషన్, సో ఇది దేన్ని టచ్ అవుతుంది? 0 లైన్ ని టచ్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ మాడ్యులేటెడ్, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న నెగిటివ్ కాస్త పాజిటివ్ కి వెళ్తుంది అండ్ పాజిటివ్ కాస్త నెగిటివ్ లోకి వెళ్తుంది. ఓవర్ మాడ్యులేషన్ లో మనకి ఫేజ్ రివర్సల్ అనేది వస్తుంది అండ్ డిస్టార్టెడ్ అవుట్పుట్ ని మనము గెట్ చేస్తాము. సో దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద మాడ్యులేషన్ ఇండెక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 కనుక ఎజ్యూమ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే PC ఇంటూ 1 ప్లస్ 1/2 అంటే 1.5 టైమ్స్ టు టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 1.5 టైమ్స్ టు ద క్యారియర్ పవర్ వస్తుంది ఫర్ 100% మాడ్యులేషన్. Okay, and then also you have to calculate the efficiency of the AM wave. So efficiency అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇప్పుడు చూడండి మనకి సైడ్ బ్యాండ్స్ లో మాత్రమే మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఒరిజినల్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేసేవేంటి? సైడ్ బ్యాండ్స్. సో మనకి సైడ్ బ్యాండ్స్ లో మాత్రమే మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి టోటల్ సైడ్ బ్యాండ్ పవర్ డివైడెడ్ బై టోటల్ పవర్ ఇంటూ 100. Total power into 100. So you will get the efficiency of the conventional AM. So ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 33.33% వస్తుంది అండ్ రిమైనింగ్ 67% ఆఫ్ పవర్ అనేది ఈ క్యారియర్ వల్ల మనకి వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి కన్వెన్షనల్ ఏఎం లో సింగిల్ టోన్ ఎఫ్ఎం అంటే సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి అండ్ ఏఎం లో ఉన్న పవర్ కాంపోనెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, టోటల్ పవర్ ఎక్స్ప్రెషన్ ఏంటి అండ్ 3 కేసెస్ ఇఫ్ ద అవుట్పుట్ ఈజ్ అండర్ మాడ్యులేటెడ్. ఓకే, సో అంటే అండర్ మాడ్యులేషన్ అంటే మ్యూ డిపెండింగ్ ఆన్ ద మ్యూ వాల్యూ. ఇఫ్ మ్యూ ఈజ్ లెస్ దాన్ 1, మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? AM by AC ఈజ్ లెస్ దాన్ 1 అయితే you will get the under modulated output. AM is equal to AC అయితే you will get the 100% modulated output and AM is greater than AC కనుక అయితే you will get the over modulated output. In over modulation you will get the distortion. Okay, and next what are the different methods to generate AM wave? సో మనకి AM ని జనరేట్ చేయాలి అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటి? స్క్వేర్ లా మాడ్యులేటర్ మెథడ్ అండ్ ఇంకొకటి స్విచ్చింగ్ మాడ్యులేటర్ అండ్ స్క్వేర్ లా మాడ్యులేటర్. అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్ టు డిటెక్ట్ ద AM వేవ్? సో AM డిటెక్షన్ యొక్క మెథడ్స్ ఏంటి? స్క్వేర్ లా డిటెక్టర్ అండ్ డయోడ్ డిటెక్టర్. వాట్ వి కాల్ ఇట్ యాజ్ డయోడ్ డిటెక్టర్. ఓకే, సో ఇది AM ని డిటెక్ట్ చేసే మెథడ్స్, ఇవి ఏమో జనరేట్ చేసే మెథడ్స్. సో డిటెక్షన్ ఈజ్ నథింగ్ బట్ డిమోడ్యులేషన్. వాట్ ఈస్ డిమోడ్యులేషన్? Extracting the original information from the modulated signal. That is nothing but demodulation. సో ఆ డిమోడ్యులేషన్ చేయడానికి యూజ్ చేసిన సర్క్యూట్ ని మనము డిమోడ్యులేటర్ అంటాము. అండ్ ఇన్పుట్ ఏంటి డిమోడ్యులేటర్ కి? మాడ్యులేటెడ్ సిగ్నల్ యాజ్ ద ఇన్పుట్. ఓకే, సో ఇవి మనకి ఫస్ట్ యూనిట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్.
ఓకే. అండ్ నెక్స్ట్ డిఎస్బిఎస్సి. డిఎస్బిఎస్సికి ఎందుకు వస్తున్నాము? మనకి 67% ఆఫ్ పవర్ అనేది వేస్ట్ అవుతుంది. అండ్ ఆల్సో బ్యాండ్ విడ్త్ అనేది ఏంటి కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోదు. దట్ ఈస్ 2 ఎఫ్ఎం బ్యాండ్ విడ్త్ అనేది. సో, డిఎస్బిఎస్సిలో మనం ఏం చేస్తున్నాము అంటే క్యారియర్‌ని సప్రెస్ చేస్తున్నాము. ఓన్లీ 2 సైడ్ బ్యాండ్స్‌ని మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది? డిఎస్బిఎస్సి అవుతుంది. So in this also we have drawback. If carrier is suppressed, power అనేది సేవ్ అవుతుంది. But the bandwidth utilization is not sufficient in DSB-SC. సో bandwidth ని మనం కంప్లీట్ గా యూజ్ చేయాలి అంటే you will go through SSB-SC, సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్. సో ఇక్కడ bandwidth వచ్చేసి దీనికి FM is the bandwidth. FM is the bandwidth. For DSB-SC and conventional AM, what is the bandwidth? 2 FM. Okay, and next another method is vestigial sideband suppressed carrier. So మనకి SSB అనేది డిఫికల్ట్ ప్రొసీజర్. ఎందుకు అంటే ఒక సైడ్ బ్యాండ్ ని మాత్రమే ట్రాన్స్మిట్ చేయాలి. సో ఒక సైడ్ బ్యాండ్ ని మాత్రమే ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఇక్కడ యూజ్ చేసే మాడ్యులేటర్ లో యూజ్ చేసే ఫిల్టర్ అనేది క్వైట్ డిఫికల్ట్ టు డిజైన్. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇఫ్ ద సెంటర్ ఫ్రీక్వెన్సీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఎస్బిలో ఇఫ్ వి అజ్యూమింగ్ సెంటర్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఎఫ్సి, సో కానీ క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. మనం ఏం చేయాలి? ఇక్కడ ఏదర్ అప్పర్ సైడ్ బ్యాండ్ కానీ లోయర్ సైడ్ బ్యాండ్ కానీ మనం ఏం చేయాలి? ట్రాన్స్మిట్ చేయాలి. సో ట్రాన్స్మిట్ చేయాలి అంటే మనం డిజైన్ చేసే ఫిల్టర్ ఏంటి? ఓన్లీ ఈ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలో చేయాలి, అబోవ్ ఎఫ్సి ఆర్ బిలో ఎఫ్సి. సో దిస్ ఈస్ క్వైట్ డిఫికల్ట్. సో అలాంటి బ్యాండ్ పాస్ ఫిల్టర్ ని డిజైన్ చేయటము. కాబట్టి మనము ఏం యూజ్ చేస్తాము అంటే విఎస్బి యూజ్ చేస్తాము. విఎస్బిలో ఏంటి అంటే అలాంగ్ విత్ అప్పర్ సైడ్ బ్యాండ్ మనకి లోయర్ సైడ్ బ్యాండ్ లో కూడా కొంత పార్ట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే వెస్టిజి అంటాము, వెస్టిజియల్ సైడ్ బ్యాండ్. ఓకే, సో ఇవి సెకండ్ యూనిట్. ఎవ్రీవన్ కి మనకి డిటెక్షన్ మెథడ్స్ ఉంటాయి, జనరేషన్ మెథడ్స్ ఉంటాయి, డిటెక్షన్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో ఒకసారి మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఎలా అడిగారు అనేది ఒకసారి మనము డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, సో దీంట్లో వే ఆఫ్ క్వశ్చనింగ్స్ ఎలా అడిగారు? ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ మాడ్యులేషన్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో వై డు వి నీడ్ మాడ్యులేషన్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్? సో మనకి చాలా ఉన్నాయి ఎందుకు యూజ్ చేయాలి మాడ్యులేషన్ అనేది. సో అందులో ఒకటి వచ్చేసరికి టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీన్స్ ఆడియో సిగ్నల్ అంటే ఏంటి? వాయిస్ సిగ్నల్ అనేది లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, ఇట్ కెనాట్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్. అవునా? సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఒక హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ ని తీసుకొని దాంతో మనం ఏం చేయాలి? మాడ్యులేట్ చేయాలి. సో మాడ్యులేషన్ కనుక చేసినట్లయితే సో మనం ఏం చేయొచ్చు? మనం పంపించాలి అనుకున్న మెసేజ్ ఇన్ఫర్మేషన్ అనేది లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ అవుతుంది. అంటే ఇఫ్ వి డూ మాడ్యులేషన్ వీ కెన్ ఇంప్రూవ్ ద రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, అలానే ఇట్ ఆల్సో మాడ్యులేషన్. అనదర్ వన్ ఏంటి? ఇట్ ఆల్సో అలోస్ మల్టీప్లెక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్. మల్టీప్లెక్సింగ్ మీన్స్ మనకి ఛానల్ నుంచి పాస్ అవ్వాలి ఏ సిగ్నల్ అయినా కానీ. సో ఇక్కడ కనుక మనం డిఫరెంట్ మెసేజ్ సిగ్నల్స్ ని డిఫరెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర కనుక మాడ్యులేట్ చేస్తే సో మనకి ఏమవుతాయి? ఆ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి ఒకటే ఛానల్ ని షేర్ చేసుకుంటున్నాయి. సో అక్కడ ఏమవుతుంది? మనం డిఫరెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర మాడ్యులేట్ చేయడం వల్ల సో వీ కెన్ అవాయిడ్ ద మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్, వీ కెన్ అవాయిడ్ ద మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్. ఓకే, సో మనకి మిక్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో మనకి రిసీవ్ చేసుకున్నప్పుడు వాటిని డిఫరెంట్ డెస్టినేషన్స్ కి మనము ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద నీడ్ ఫర్ మాడ్యులేషన్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్. And write the few applications of DSB-SC.
సో డిఎస్బిఎస్సిని ఎక్కడ యూజ్ చేస్తాము? బ్రాడ్‌కాస్టింగ్‌లో యూజ్ చేస్తాము. టీవీ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తాము. అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫ్యూ కంపారిజన్స్ ఆఫ్ ఎఫ్ఎం అండ్ ఏఎం. సో ఈ టాపిక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకి. సో ఇక్కడ చూడండి, డ్రా అండ్ డిస్క్రైబ్ అన్ ఎక్స్‌ప్రెషన్ ఫర్ ద ఏఎం వేవ్ అండ్ స్కెచ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. సో ఈ క్వెషన్‌ని డైరెక్ట్‌గా అడిగారు. ఇక్కడ చూడండి, ఎలాంటి జనరేషన్ మెథడ్ అడగలేదు, డిటెక్షన్ మెథడ్ అడగలేదు. సో ఫస్ట్ యూ హావ్ టు రైట్ ద స్టాండర్డ్ ఎక్స్‌ప్రెషన్ ఫర్ ద ఏఎం వేవ్. అంటే ఫస్ట్ ఏఎం వేవ్‌కి డెఫినిషన్ రాసి, ఏఎంకి డెఫినిషన్ రాసి, ఆఫ్టర్ దట్ ఏం రాయాలి మనము? స్టాండర్డ్ ఎక్స్‌ప్రెషన్ ఫర్ ఏఎం వేవ్ రాయాలి. ఆ తర్వాత దానికి టైమ్ డొమైన్ డిస్క్రిప్షన్ రాయండి. ఇఫ్ యూ అప్లై ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ యూ విల్ గెట్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్. అంటే ఎస్ ఆఫ్ ఎఫ్ అనేది మనకి వస్తుంది. ఆ వచ్చిన ఎస్ ఆఫ్ ఎఫ్‌లో మనకి ఎలా వస్తుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్స్‌లో వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏం డ్రా చేస్తాము? ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ డ్రా చేస్తాము. ఓకే. అలానే ఇక్కడ చూడండి, ఏ టోన్ మాడ్యులేటెడ్ ఏఎం సిగ్నల్ విత్ ఎ మాడ్యులేషన్ ఇండెక్స్ ఆఫ్ ఎం. సో కొన్నిట్లో డెసిగ్నేషన్ మ్యూ అని తీసుకుంటాం, మాడ్యులేషన్ ఇండెక్స్, కొన్నిట్లో ఎం అని తీసుకుంటాము. సో ఏఎం సిగ్నల్ యొక్క మాడ్యులేషన్ ఇండెక్స్ ఏమని ఇచ్చారు? స్మాల్ ఎం. అండ్ బేస్ బ్యాండ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఎం ఇచ్చారు. ఈజ్ డిటెక్టెడ్ యూజింగ్ ఎన్విలోప్ డిటెక్టర్ whose time constant is RC. మనకి ఎన్విలోప్ డిటెక్టర్ సర్క్యూట్ లో అవుట్పుట్ లో రెసిస్టర్, కెపాసిటర్ ఉంటుంది. సో ఫర్ ఎఫెక్టివ్ డిమాడ్యులేషన్ షో దట్ 1/RC is very much greater than or equal to m into omega m divided by square root of 1 minus m square. సో ఇది ఆల్రెడీ మనం ప్రాబ్లం చెప్పుకున్నాము, సేమ్ ప్రాబ్లం వేలో చెప్పుకున్నాము. సో మనకి ఇక్కడ రెసిస్టర్, కెపాసిటర్ ఉంటుంది. సో ఆర్సీ ఉన్నాయి కాబట్టి మనకి ఛార్జింగ్ టైం కాన్స్టెంట్ ఆర్సీగా తీసుకుంటాము. ఓకే. సో దాన్ని బట్టి మనం దీనికి డిరైవ్ చేస్తాం ఎక్స్‌ప్రెషన్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్, డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద జనరేషన్ ఆఫ్ డిఎస్బిఎస్సి సిగ్నల్ యూజింగ్ బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్. సో బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్‌లో మనం జనరేట్ చేయాలి అంటే వి నీడ్ 2 ఏఎం మాడ్యులేటర్స్. ఈ 2 ఏఎం మాడ్యులేటర్స్‌కి మనం ఏమి ఇస్తాము? ఒకటి మెసేజ్ సిగ్నల్ ఎం ఆఫ్ టీ ఇస్తున్నాము. ఇక్కడేమో మైనస్ ఎం ఆఫ్ టీ ఇస్తాము. అండ్ క్యారియర్ ఈస్ కామన్. క్యారియర్ ఈస్ కామన్. ఓకే. ఈ 2 ఏంటి? ఏఎం మాడ్యులేటర్స్. వీటి యొక్క అవుట్‌పుట్‌లో ఏం యూజ్ చేస్తాము? వి యూజ్ ఏ సబ్‌ట్రాక్టర్. ఓకే. సో we will get the output of DSB-SC is a product of message and carrier. Product of message and carrier. ఓకే. సో ఇది మనకి బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్. Discuss the effect of frequency and phase error in demodulation of DSB-SC using synchronous detector. సో ఇక్కడ చూడండి, సింక్రోనస్ డిటెక్టర్ అన్నా కోహరెంట్ డిటెక్టర్ అన్నా రెండు సేమే. సో సింక్రోనస్ డిటెక్టర్ ఆర్ కోహరెంట్ డిటెక్టర్, ఫస్ట్ వి నీడ్ ఏ ప్రొడక్ట్ మాడ్యులేటర్. ఈ ప్రొడక్ట్ మాడ్యులేటర్ కి ఒక ఇన్పుట్ ఏమి ఇస్తాం మనము? డిఎస్బిఎస్సిని ఇన్పుట్ గా ఇస్తాము డిటెక్షన్ లో. ఓకే. డిఎస్బిఎస్సిని ఇన్పుట్ గా ఇస్తాము. అండ్ ఇక్కడ ఏమి ఇస్తాము? ఫ్రమ్ ద లోకల్ ఆసిలేటర్ ఇక్కడ ఒక క్యారియర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు? ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ ఎర్రర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే 2 కేసెస్. ఫస్ట్ మనకి ఫ్రీక్వెన్సీ గనక మనకి ఇక్కడ లోకల్ ఆసిలేటర్ నుంచి జనరేట్ అయిన సిగ్నల్లో ఇక్కడ ఫ్రీక్వెన్సీ గనక డిఫరెంట్ గా ఉంటాయి. అంటే స్మాల్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో వీ కెన్ రైట్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ ఇంటూ టీ. ఓకే. సో మనకి ఫ్రీక్వెన్సీ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫ్రమ్ దిస్. సో ఆబ్వియస్లీ వి యూజ్ ఇన్ డిటెక్టర్ ఏ లో పాస్ ఫిల్టర్. ఏ లో పాస్ ఫిల్టర్. ఓకే. సో సింక్రోనస్ డిటెక్టర్ అంటే ఏంటి? ఇక్కడ లోకల్ ఆసిలేటర్ లో జనరేట్ అయిన క్యారియర్ యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ షుడ్ బి సింక్రోనస్ విత్ ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ ఇన్ ద డిఎస్బిఎస్సి మాడ్యులేటర్. ఈ రెండు సింక్రోనస్ అవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఎర్రర్ గానీ ఫేజ్ ఎర్రర్ గానీ రాదు. సో ఆ రెండు సింక్రోనైజ్ కాకపోతే వి హ్యావ్ ఏ ఫేజ్ ఎర్రర్ అట్ ద అవుట్పుట్ అండ్ ఆల్సో ఫ్రీక్వెన్సీ ఎర్రర్ అట్ ద అవుట్పుట్. ఆ ఎఫెక్ట్ ని ఇక్కడ రాయమన్నారు, ఎంత ఎర్రర్ వస్తుంది అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నారో బ్యాండ్ ఎఫ్ఎం యూజింగ్ నారో బ్యాండ్ ఫేజ్ మాడ్యులేటర్ జనరేటర్. సో ఇవి ఇంకా మనం చెప్పుకోలేదు. అలానే పిఎల్ఎల్ కూడా మనకి కంప్లీట్ కాలేదు. సో ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి అయితే ఇలా అడుగుతారమ్మా మనకి క్వశ్చన్స్ అనేవి. సో కొన్ని డైరెక్ట్ గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ గా ఉంటాయి.
సో ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్, డిరైవ్ పీటీ ఇన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే టోటల్ పవర్ కి ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయమన్నారు. టోటల్ పవర్ అంటే ఏంటి, క్యారియర్ పవర్ ప్లస్ సైడ్ బ్యాండ్స్ పవర్. ఓకే, అండ్ లిస్ట్ అవుట్ ఫ్యూ కంపారిజన్స్ ఆఫ్ ఎస్ఎస్బి అండ్ డిఎస్బిఎస్సి మాడ్యులేషన్. సో ఈ రెండింటి మధ్యలో కంపారిజన్స్ ఏంటి? సో డిఎస్బిఎస్సి, ఎస్ఎస్బిఎస్సి. డిఎస్బిఎస్సిలో మనకి 2 సైడ్ బ్యాండ్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఒక సైడ్ బ్యాండ్ ఉంటుంది. ఈ రెండిట్లోనూ మనం క్యారియర్ సప్రెస్ చేస్తున్నాము. ఓకే, సో మనకి ఇక్కడేమో బ్యాండ్ విడ్త్ 2FM, ఇక్కడేమో బ్యాండ్ విడ్త్ వచ్చేసరికి FM ఎస్ఎస్బిలో. ఓకే, అలానే డిఫైన్ ద టర్మ్స్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అండ్ నారో బ్యాండ్ ఎఫ్ఎం. సో నారో బ్యాండ్ కి వైడ్ బ్యాండ్ కి మనకి డిఫరెన్స్ తెలుసు. ఏంటి మనకి మెయిన్ డిఫరెన్స్? నారో బ్యాండ్ వైడ్ బ్యాండ్ లో మనకి సో బ్యాండ్ విడ్త్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో నారో బ్యాండ్ ఎఫ్ఎం జనరేట్ అవ్వాలి అంటే బీటా షుడ్ బి లెస్ దాన్ 1. బీటా ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఇండెక్స్, that is equal to delta f by fm. So that is very much less than 1 అయితే that is narrow band fm అవుతుంది. very much greater than large beta కనుక ఉంటే that is wide band fm అవుతుంది. in narrow band fm we have single side band frequencies, అంటే ఒకటే ఉంటుంది, upper side band and lower side band, and we have depending on the beta value number of side bands అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. Okay, so what do you understand of modulation index? What is its significance? So modulation index ante definition రాయండి. What is its significance అంటే depending on the modulation index మనకి AM wave output అనేది ఎలా చేంజ్ అవుతుంది. And draw the circuit diagram of a switching modulator and explain its operation in detail. Switching modulator అంటే ఏంటి, మనకి సింపుల్ డయోడ్ తో ఉంటుంది. ఇన్పుట్ లో మనకి మెసేజ్, క్యారియర్ రెండు సిరీస్ లో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో అండ్ అవుట్పుట్ లో మనం ఏం యూస్ చేస్తాము, ఆబ్వియస్లీ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యూస్ చేస్తాము. బట్ ఇక్కడ స్విచ్చింగ్ మాడ్యులేటర్ లో మనము క్యారియర్ ని ఎలా తీసుకుంటున్నాము? స్విచ్చింగ్ మాడ్యులేటర్ వాట్ ఈస్ క్యారియర్ ఈజ్ స్క్వేర్ వేవ్, అంటే పల్స్ ట్రైన్ గా తీసుకొని మనం చేస్తాం అనాలిసిస్. Explain the principle of coherent detector of DSB-SC modulated more with a neat block diagram. అంటే coherent detector, ఇంత ముందు synchronous detector అని అడిగారు కదా, frequency error, phase error అనేది. సో ఇక్కడ కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ లిస్ట్ అవుట్ ఫ్యూ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ AM సిస్టమ్స్ ఇన్ డీటెయిల్. అంటే కన్వెన్షనల్ AM ఎక్కడ యూస్ చేస్తాము, DSB-SC ఎక్కడ యూస్ చేస్తాము, అలానే SSB-SC, అలానే VSB అనేది. సో వీటిలో ఇప్పుడు వరకు అయితే మాక్సిమం డైరెక్ట్ గానే అడిగారు క్వశ్చన్స్ అనేవి. థాట్స్. So what are the basic constituents of communication system along with the block diagram? So మనకి communication system లో ఉన్న బ్లాక్స్ ఏంటి, మనకి ఫస్ట్ ఒక సోర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సోర్స్, ట్రాన్స్మిటర్, కమ్యూనికేషన్ ఛానల్, రిసీవర్, డెస్టినేషన్, ఇవి మెయిన్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెస్టిజియల్ సైడ్ బ్యాండ్ మాడ్యులేషన్ అలాంగ్ విత్ ద వేవ్ ఫార్మ్స్. సో విఎస్బి గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. And next, with the suitable diagram, explain the square law diode modulation method for AM generation. అంటే ఇక్కడ square law modulator అమ్మా ఇచ్చింది. Okay, and an amplitude modulated voltage is given by, అంటే here S of t ఇచ్చారు. S of t is equal to AC into 1 plus. ఇక్కడ చూడండి మనకి మెసేజ్ సిగ్నల్ లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ ఏం రాస్తాం, ఇది mu1 cos 2pi FM1t, mu2 cos 2pi FM2t, అంటే రెండు ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి మెసేజ్ సిగ్నల్ లో. అండ్ ఇది క్యారియర్ అన్నమాట, అవుట్ సైడ్ ద బ్రాకెట్స్ మనకి రిప్రజెంట్ చేసింది క్యారియర్. స్టేట్ ఆల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద వోల్టేజ్ అండ్ ఫైండ్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఫర్ ఈచ్ మాడ్యులేటింగ్ వోల్టేజ్ టర్మ్ అండ్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఆఫ్ వి. అంటే ఇక్కడ ఏంటి, ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మీరు ఇక్కడ FM1 ఫైండ్ అవుట్ చేయాలి, FM2 ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ వీ హ్యావ్ mu1, mu2. వాట్ ఈస్ ద టోటల్ మాడ్యులేషన్ ఇండెక్స్? స్క్వేర్ రూట్ ఆఫ్ mu1 స్క్వేర్ ప్లస్ mu2 స్క్వేర్, అంటే 0.4 హోల్ స్క్వేర్ ప్లస్ 0.001 హోల్ స్క్వేర్ చేసి రెండింటిని యాడ్ చేసి స్క్వేర్ రూట్ చేయండి, యూ విల్ గెట్ ద టోటల్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఆర్ ఎఫెక్టివ్ మాడ్యులేషన్ ఇండెక్స్. అండ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అంటే 2pi FM1 ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది, FM1 క్యాలిక్యులేట్ చేయాలి, అలానే FM2 క్యాలిక్యులేట్ చేయాలి, అలానే క్యారియర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ హౌ డూ యూ డిటెక్ట్ SSB waves? Explain with a neat diagram. SSB ని మనం డిటెక్ట్ చేయాలి అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి, సేమ్ సింక్రోనస్ డిటెక్టర్ మెథడే యూజ్ చేయాలి. ఓకే,
and find the various frequency components and their amplitudes in the voltage given by. Here also S of t icharu. This is also in the form of 1 plus mu1 cos 2 pi fm1t, mu2 cos 2 pi fm2t, and this is multiplied by sine. Draw the single sided spectrum. అంటే ఏంటి, వన్ సైడెడ్ స్పెక్ట్రమ్ డ్రా చేయమంటున్నాడు. అండ్ ఆల్సో ఎవాల్యుయేట్ ద మాడ్యులేటెడ్ అండ్ సైడ్ బ్యాండ్ పవర్. అంటే ఈ ఎస్ ఆఫ్ టీ యొక్క టోటల్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ సైడ్ బ్యాండ్స్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 2 సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 సైడ్ బ్యాండ్స్ వస్తాయి, ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం1, ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం2. ఈ రెండిట్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనము బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, and list out the few comparisons of time division multiplexing and frequency division multiplexing. How can you obtain DSB-SC signal and what is the bandwidth of DSB-SC signal? So how can we obtain DSB-SC signal? So manam product of message and carrier ganaka cheste, you will get the DSB-SC signal. And what is the bandwidth here? Manaki carrier matrame suppress avutundi, rendu side bands alane untai kabatti. What is the bandwidth here? 2 FM. What is the bandwidth here? 2 FM. And define single tone frequency modulation. So manam single tone AM modulation ela aithe annamo, single tone frequency modulation also like that. Means if the frequency of ante modulating signal yokka frequency anedi fixed frequency aithe, single frequency component ganaka unte danni manamu single tone modulation antamu. Okay, derive an expression for AM wave and sketch its frequency spectrum. This already repeated question amma. And draw the circuit diagram of envelope detector and explain its operation along with waveforms. Idu kuda intaku mundu vachindi, envelope detector direct ga adigaru. List out the method of generation of SSB-SC signal and explain any one of the method in detail. SSB-SC ni generate cheyadaniki use chese methods enti SSB-SC ki. Okay, so phase discrimination method, frequency discrimination method, ila untai kada methods avanamata. And next to discuss the process of generation of VSB waves along with its applications. So VSB ni generate chesi oka method teeskovali, alane dani applications rayali. Okay, సో ఇవి మనకి ఫస్ట్ 2 యూనిట్ లో నుంచి ఇలా అడిగారు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి. సో అలానే మనకి ఇంకా డిఫరెంట్ సెట్స్ ఉన్నాయమ్మా నా దగ్గర. సో వాటిని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాము.